కృష్ణలంకలోని గాదే సాయికృష్ణ కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సాయికృష్ణ మిస్సింగ్, ఆ తర్వాత జరిగిన పరిణామాలను అడిగి తెలుసుకున్నారు. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మిని పరామర్శించి ధైర్యం చెప్పారు. కుటుంబ సభ్యులకు అన్ని విధాలుగా పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు వైఎస్ఆర్సీపీ అధినేత. కన్నీరు మున్నీరవుతున్న సాయికృష్ణ తల్లి విజయలక్ష్మిని ఓదార్చారు ఆయన. గాదే సాయికృష్ణ ఘటనపై సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సాయికృష్ణ కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని, న్యాయ సాయం చేస్తామని హామీ ఇచ్చారు. కోర్టు పాత్రను ఏకంగా వీళ్ళే తమ చేతుల్లోకి తీసుకొని ఏకంగా ఇద్దరు పిల్లలు ఒకే నెలలోనే చనిపోవడానికి కారణమవుతా ఉన్న పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉంటే, ఇలాంటి పోలీస్ ఆఫీసర్లందరికీ కూడా వత్తాసు పలుకుతూ ఉంటే, ఈ సిఐ దగ్గర నుంచి, ఏసీపీ దగ్గర నుంచి, కమిషనర్ దగ్గర నుంచి, డీజీపీ దాకా ఇలాంటి వ్యక్తులకు ముఖ్యమంత్రి దగ్గరుండి కంటి తుడుపు చర్యల మాదిరి కేవలం ఒక చిన్న అధికారిని సస్పెన్షన్, టెంపరీగా ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసే కార్యక్రమం మాత్రమే చేసే కార్యక్రమం జరుగుతూ ఉంటే, ఇది ఎప్పటికీ ఫుల్ స్టాప్ పడుతుంది? ఇది ఫుల్ స్టాప్ పడాలి అని అంటే దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి. ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అన్న సంగతులు బయటికి రావాలి. ఏకంగా ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు చావులకు కారణమైతే ఆ పోలీసుల మీద మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవడంలో ఇంత డిలే జరిగింది? చివరికి మీరు యాక్షన్ తీసుకుంది కంటి తుడుపు చర్యగా కేవలం సస్పెన్షన్ మాత్రమే, టెంపరీగా ఉద్యోగం నుంచి పక్కన పెట్టిన పరిస్థితులు మాత్రమే చేశారు అని అంటే దాని అర్థం ఇది ఒక్కరితో కాదు, ఇది ఒక సిస్టమేటిక్ పద్ధతిలో జరుగుతూ ఉన్న క్రైమ్ అని. ఈ క్రైమ్లో ఒకరు కాదు, ఒక సిఐ ఒకడే కాదు, ఈ సిఐకి పైన ఏసీపీ, ఏసీపీకి పైన కమిషనర్, కమిషనర్ పైన చివరికి డీజీపీ దాకా కూడా అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారని కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీని ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. డిమాండ్ చేయడమే కాకుండా న్యాయ పోరాటంలో ఈ తల్లికి, ఆ చనిపోయిన ఇంకొక పిల్లాడి కుటుంబానికి న్యాయ పోరాటంలో వాళ్ళకు సంపూర్ణంగా తోడుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా వాళ్ళకు తోడుగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాం. ఇదంతా ఎంత కంటి తుడుపు చర్య అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్షనే తీసుకోలేదు. యాక్షనే మే 9వ తారీఖు నుంచి మే నెలలోనే ఏకంగా 2 మర్డర్ ఇన్సిడెంట్లు జరిగితే, ఒకరు ఆత్మహత్య చేసుకోవడము, ఒకరు చనిపోవడము 2 కనపడితే, చివరికి ఈరోజు జూన్లో వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత కంటి తుడుపు చర్యగా కేవలం టెంపరీగా సస్పెన్షన్ మాత్రమే, అరెస్టులు కూడా చేయకుండా కేవలం టెంపరీగా సస్పెన్షన్ మాత్రమే చేస్తున్నారు అని అంటే దాని అర్థం ఏ రకంగా వీళ్ళంతా ఈ క్రైమును బయటికి రాకుండా మరోవైపున ఈ తల్లి దగ్గరికి, ఈ కుటుంబం దగ్గరికి పంచాయతీలు చేసి సర్దుబాటు చేసుకునే దానికోసం ఏకంగా రాయబారాలు నడుపుతూ బేరాలకు ఏకంగా పోలీసులకు సైతం ఇక్కడ తెలుగుదేశం పార్టీ, ఇక్కడ జనసేన పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జీలు కూడా వచ్చి మాట్లాడుతూ ఉన్నారు అని అంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రం ఉందనేది గమనించాలి. దీని మీద ఎంక్వైరీ అట, కమిషనర్ అనే వ్యక్తి, డీజీపీ అనే వ్యక్తి ఇటువంటి వ్యక్తుల మీద పూర్తిగా ఇన్వాల్వ్ అయి ఉండి ఈ క్రైమ్ చేయించినారు అని చెప్పి కనిపిస్తూ ఉన్న పరిస్థితుల్లో ఒక ఎస్పీ స్థాయి అధికారిని, వీళ్ళు ఇంకొక ఐపీఎస్ ఆఫీసర్ ఎస్పీ స్థాయి అధికారిని వీళ్ళు ఎంక్వైరీ చేయడానికి కోసం బాధ్యత అప్పచెప్పినారంట. అంటే ఏ రకంగా వీళ్ళు దీన్ని లా అండ్ ఆర్డర్తో ఏ రకంగా చెలగాటలాడుతూ ఉన్నారు, ప్రజల ప్రాణాలతో వీళ్ళు ఏ రకంగా చెలగాటలాడుతూ ఉన్నారని చెప్పడానికి ఇది ఇంకొక నిదర్శనం. సాయికృష్ణ ఘటనలో సిఐతో పాటు సిపి, ఏసీపీ, డీజీపీ కూడా భాగం ఉందన్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. వీళ్ళందరిపై మర్డర్ కేసు పెట్టి శిక్షించాలని డిమాండ్ చేశారు. ఒకరు కాదు, ఇద్దరి చావుకు సిఐ నాగరాజు కారణమయ్యాడని, సిఐ వేధిస్తున్నాడని, క్రాంతి కుమార్ అనే వ్యక్తి కూడా సూసైడ్ చేసుకున్నాడని చెప్పుకొచ్చారు ఆయన. ఇదే పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఈ తల్లి నా ముందరనే, నా పక్కనే ఉన్న ఈ తల్లి ఎంత దారుణంగా ఈ ఘటన జరిగింది అని చెబుతూ రోధిస్తా ఉన్న దృశ్యం. ఈరోజు నేను ప్రతి ఒక్కరిని కూడా ఒకటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. కొంతమంది చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి ప్రోత్సహిస్తూ ఉన్న కొంతమంది పోలీసుల వ్యవస్థలతో
ఈ కొంతమంది చేసే ఈ కార్యక్రమాల వల్ల మొత్తానికి ఈ రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లకి ఏదైనా అన్యాయం జరిగితే పోవడానికి కూడా ఎవరైనా కూడా భయపడే పరిస్థితిలోకి ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన సాగుతూ ఉంది. అంటే సిపి, ఏసీపీ, పోలీస్ స్టేషన్లో ఉన్న సిఐ అందరూ కూడబలుక్కొని డీజీపీ సైతం దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఒకరినొకరు ఏ రకంగా ప్రొటెక్ట్ చేసుకుంటా వస్తూ ఉన్నారు, ఒకరినొకరు ఏ రకంగా వెనుకేసుకొని వస్తూ ఉన్నారు అని చెప్పడానికి నిదర్శనం ఇది. మే మాసంలోనే ఒక ఘటన కాదు, సాయిది ఒక ఘటన అయితే రెండో ఘటన క్రాంతి కుమార్ అనే పిల్లాడిది, రెండో ఘటన సూసైడ్. ఈ క్రాంతి కుమార్ అనే అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు. పలాని సిఐ, పలాని పోలీస్ స్టేషన్ పరిధి రోజు నన్ను కొడతా ఉన్నాడు, నేను తట్టుకోలేకపోతా ఉన్నాను, నా చావుకు కారణం తానే అని చెబుతూ మరణ వాంగ్మూలం ఇస్తూ తాను ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. మే 9న సాయికృష్ణను కృష్ణలంక పోలీసులు తీసుకువెళ్లారన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కొడుకును చూపించమని తల్లి స్టేషన్ చుట్టూ తిరిగి వేడుకుంటే పోలీసులు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని మండిపడ్డారు. మే 9వ తారీఖు నుంచి ఈ తల్లి తన కొడుకుకు జరుగుతా ఉన్న అన్యాయమైన పరిస్థితిని చూడలేక తల్లిని పోలీస్ స్టేషన్లోకి పిలిచి నీ కొడుకు ఫోటోకు దండేసుకో అని చెప్పి ఏకంగా సిఐ మాట్లాడుతూ తల్లిని హేళనగా మాట్లాడమే కాకుండా చివరకు తన సాయి అనే ఆ పిల్లాడి చావుకు కూడా కారణమయ్యే పరిస్థితిలోకి పోతే ఆ రోజు నుంచి 9వ తారీఖు నుంచి ఆ తల్లి ప్రతిరోజు తనకు సమాచారం అందే కొద్దీ ఆ సెల్లులో జరుగుతూ ఉన్న విషయాల మీద తనకు మిగతా వాళ్ళు సమాచారం తనకి ఇచ్చే కొద్దీ తన కొడుకు ఏదో జరుగుతూ ఉంది, పోలీసులు తీసుకొచ్చారు, ఆ స్టేషన్లో తనను పెట్టారు, తనను కొడతా ఉన్నారు, చిత్రహింసలు పెడతా ఉన్నారు అని చెప్పి తనకు అర్థమయ్యి అదే పోలీస్ స్టేషన్ పరిధిలోకి ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 4 సార్లు కాదు, ప్రతిరోజు ఆ తల్లి అక్కడికి వెళ్ళి నా కొడుకును నాకు చూపించండి అయ్యా, నా కొడుకును నాకు చూపించండి అయ్యా అని చెప్పి బాధపడతా ఉన్న పరిస్థితులు మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది. ఈ తల్లితో పాటు ఆ అబ్బాయి చిన్నమ్మ, ఆ లాయరు, వాళ్ళిద్దరూ డీజీపీ ఆఫీస్కి వెళ్ళి ఆ దుర్గమ్మ లాయర్ డీజీపీ ఆఫీస్కి వెళ్ళి రాతపూర్వకంగా ఇది జరుగుతూ ఉంది అని చెప్పి ఏకంగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ఏమైంది, చివరికి చెత్తబుట్టలెక్కి డీజీపీకి కంప్లైంట్ ఇవ్వడం, డీజీపీ సిపికి పంపించడం, సిపి యాక్షన్ తీసుకోవాల్సింది పోగా సిపి ఏం చేస్తూ ఉన్నారు, తల్లి దగ్గరికి మిగతా వాళ్ళని పంపించి బేరం పెట్టించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఏదో జరిగింది, నా కొడుకు ఏదో జరిగింది అని చెప్పి ఆ తల్లికి పూర్తిగా అర్థమై జూన్ 2వ తారీఖున హైకోర్టులో హీబియస్ కార్పస్ పిటిషన్ వేసి నా కొడుకును వీళ్ళు హత్య చేసినారు, నా కొడుకు కనిపించడం లేదు, నా కొడుకును దయచేసి నాకు చూపించండి అని చెప్పి తల్లి ఆవేదనతో పిటిషన్ వేసినారు. కోర్టు ఇంటర్వ్యూన్ అయ్యి హీబియస్ కార్పస్ మీద స్పందించే కార్యక్రమం చేస్తే ఆ తర్వాత మనలాంటి వాళ్ళు అందరూ కూడా జరుగుతూ ఉన్న అన్యాయాన్ని చూడలేక అందరూ కూడా ఆ తల్లికి సపోర్టుగా నిలబడితే అప్పుడు గత్యంతరం లేక ఈరోజు సిఐని సస్పెండ్ చేశారు. నేను అడుగుతా ఉన్నా, సిఐని ఎందుకు సస్పెండ్ చేశారని చెప్పి చెప్పగలరా? సిఐని ఎందుకు సస్పెండ్ చేశారని? సిఐని సస్పెండ్ ఎందుకు చేశారు? చంపేశాడనే కదా, మీరు దానికి ఒప్పుకున్నారు కాబట్టే కదా ఈరోజు సిఐని సస్పెన్షన్ జరిగింది. అంటే ఒకే పోలీస్ స్టేషన్లోనే ఆ సిఐ పరిధిలోనే ఆ సిఐని ప్రొటెక్ట్ చేస్తూ ఏసీపీని ప్రొటెక్ట్ చేస్తూ కమిషనర్ని ప్రొటెక్ట్ చేస్తూ డీజీపీ, మొత్తం అందరికీ తెలిసి సిఐ స్టేషన్లో ఒక హత్య కాదు
పోలీస్ స్టేషన్లో ఇలాగనే కొడుతూ ఒకరు చావుకు కారణమైతే ఇంకొకరు ఆత్మహత్య చేసుకుని ఆత్మహత్య వీడియో ద్వారా తన మెసేజ్ను తెలియజేసిన పరిస్థితి. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు సస్పెన్షన్ చేసి సస్పెన్షన్ అంటే ఏంది? టెంపరీగా ఒక పోలీస్ ఆఫీసర్ను డ్యూటీస్ నుంచి తప్పించడం. అంటే ఒక మనిషి హత్య చేసిన ఆ మనిషి కొట్టి గోరులు పీకి రకరకాల చిత్రహింసలు పెట్టి చివరికి హత్య చేస్తే మనిషిని నువ్వేం చేస్తా ఉన్నావు? శిక్ష కేవలం టెంపరీగా తన డ్యూటీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉన్నారు. ఇదే చేయాల్సింది. అది కూడా ఇంత పెద్ద ఇష్యూ అయి బయటకు వచ్చిన తర్వాతనే మీకు చేయాలన్న కనీసం ఆలోచన అన్న వచ్చింది. ఇది బయటికి రాకపోయినంటే అది కూడా ఆలోచన కూడా వచ్చేది కాదు. తన కొడుకు మిస్సింగ్ పై ప్రశ్నిస్తే తనను పోలీసులు నానా మాటలు అన్నారని వైఎస్ జగన్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి. తన కొడుకును పోలీసులే చంపివేశారని కన్నీటి పర్యంతం అయ్యారు. అబ్బాయి కాదు వాడు, వేరే వాడు ఎవరో నన్ను చెప్పి నన్ను ఆపేసి నన్ను నానా మాటలు మాట్లాడి నీ కొడుకుని చంపేస్తానన్నది పోయి ఇక్కడి నుంచి నా ఫోన్ తీసేసుకున్నారు, దాచేసారు నా కొడుకు. ఆ ఫోన్ నేనెల్లోనే జరిగింది సార్, మే 9వ తారీఖు నాడు జరిగింది. ఫోన్ తీసుకెళ్లారు, పిల్లల్ని ట్రాప్ చేశారు నా ఫోన్ ద్వారా. పిల్లోడిని అర్ధరాత్రి గడ పట్టుకొచ్చేసారు. అక్కడ వారి దగ్గర అందరూ చెప్తున్నారు, అయ్యా మీ పిల్లోడిని తీసుకొచ్చారు, స్టేషన్లో పెట్టారు, ఇష్టం వచ్చినట్టు కొట్టేశారు, నువ్వు వెళ్ళమ్మా అని పిల్లలు చెప్పారు. అక్కడ ఉన్న రోడ్డు మీద పిల్లలు మన ఇంటే రోడ్డు. నేను గబగబా పైకి వెళ్తే మీ అబ్బాయిని నేను తీసుకురాను, వాళ్ళు వేరే వాళ్ళు, నువ్వు వెళ్ళిపో అని చెప్పారు. మళ్ళీ ఫోన్ తీసుకున్నారు అని చెప్పేసి మళ్ళీ వెళ్తానే ఉన్నారు రోజు. అసలు 15 రోజులు 20 రోజులు తిరుగుతూనే ఉన్నా. ఎర్రటి ఎండ, అన్నం లేదు, ఏమీ లేదయ్యా. ఏ పోలీస్ స్టేషన్ అయ్యా, వాళ్ళే నా ఫోన్ తీసుకున్నారు, వాళ్ళే నా పిల్లల్ని చంపేశారయ్యా. నన్ను చంపి బాత్రూంలో మూట కట్టి పెట్టాడయ్యా. చెప్పా చేయకుండా పొద్దున్నే వెళ్ళి దానం చేశాడయ్యా. నేను ఏం అడగను, నాకు అసలు ఏమొద్ది, కేసుతో కూడా నాకు సంబంధం లేదు. నా బిడ్డ చచ్చిపోయాడు కాబట్టి అంటే నాకు ఏదన్నా ఇప్పించండి, బూడిదన్నా ఇప్పించండి, పిల్లలు బాడీ అన్నా ఇప్పించండి. ఈ రెండేనయ్యా నాకు ఏదో ఒకటి ఇస్తే నేను ఫలానా తారీఖున ఫలానా నేను దానం చేసుకుంటాను. అంతకన్నా నాకేమవుతాయో, నేను ఆల్రెడీ కష్టాలు పడి బతికానయ్యా. సాయికృష్ణను అప్పగించండి లేదా బాడీనైనా ఇవ్వండి అని కోరినా పోలీసులు స్పందించలేదన్నారు సాయికృష్ణ మేనమామ నవరన్. పోలీసుల వేధింపులతో క్రాంతి అనే వ్యక్తి కూడా ఆత్మహత్య చేసుకున్నాడని వైఎస్ జగన్ ముందు వాపోయారు. మర్యాదగా మీరు మనిషిని అప్ చెప్పండి లేదా బాడీ అప్ చెప్పండి. ఈ రెండు జరగని పక్షంలో మేము ఏం చేయాలన్న దానికి కూడా మేము వెనక ముందు ఏం ఆలోచించాం. మేము 10 మంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నాము. మేము మిడిల్ క్లాస్, ఇంతకన్నా మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు. రోజువారీ రిక్షా తొక్కుకునేవాడు, ఆటో తోలుకునేవాడు, రోజు కూలి చేసుకునేవాడు. వాడికి అన్యాయం జరిగితే సపోజ్ ఎవరూ రారు, వాడు ఎక్కడికి వెళ్ళాడు, ఏ స్టేషన్కి వెళ్ళాడు, ఏ కోర్టుకి వెళ్ళాడు, అంతా మ్యానిపులేట్ చేసి వాళ్ళే చేసుకుంటారు. ఇలా ఆల్రెడీ 2 రోజుల క్రితం ఇంకొక అతను చనిపోయాడు, 15 రోజుల క్రితం. మేమేం క్వశ్చనిస్తున్నాం అంటే ఉంది ఆల్రెడీ ఏం క్వశ్చన్ ఇస్తున్నాం అంటే మేము ఒకటే క్వశ్చన్ ఇస్తున్నాం. ఈ రోజు ఈ తల్లి ఏడిసింది, అప్పుడు ఆ తల్లి ఏడిసింది, ఇప్పుడు ఇంకో తల్లి ఏడుస్తుంది, రేపు ఇంకో తల్లి ఏడిసింది. ఇలాంటి ఏడుపు అనేది ఇంకోసారి ఉండకూడదు అనేది మాకు. అతను పేరు చెప్పి చనిపోయాడు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.